హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. దేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదండి. సో ప్రారంభం తేదీ ఏంటి, ముగింపు తేదీలు ఏంటి, మరి కలశ స్థాపన ఏ టైంలో చేయాలి, అండ్ 9 రోజుల్లో అలంకరణలు కానీ, పువ్వులు కానీ, నైవేద్యాలు, చీరలు, దానాలు, మంత్రాలు, ఇలాంటివన్నీ కూడా ఏమేమి చేస్తే బాగుంటుంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇద్దామని చెప్పేసి నేను ఇక్కడ ఈ వీడియోని చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందండి. సో తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు ముందు ఈ దసరా ఎలా వచ్చింది అనేది చూద్దామండి. అమ్మవారు 9 రోజులు మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి విజయం సాధించినందుకు గాను 10వ రోజున మనం అందరం ఎంతో సంతోషంగా అమ్మవారిని పూజించుకోవడమే విజయదశమి అనమాట. అదే దసరా అని వాడుకలో వచ్చిందండి. మనం ఇప్పుడు విజయవాడకు దగ్గరగా ఉన్నాం కాబట్టి కనకదుర్గమ్మ 9 అవతారాలు చూద్దాం. అంటే శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి అవతారాలు వేరుగా ఉంటాయండి, ఇక్కడ వేరుగా ఉంటాయన్నమాట. మనం ఇవి చూద్దాము. ముందుగా మనం దేవీ శరన్నవరాత్రిలో మొదటి రోజు చూద్దామండి. అక్టోబర్ 3వ తారీఖు స్టార్ట్ అవుతుందన్నమాట, గురువారం. ఉదయం 6 గంటల 15 నిమిషాల నుంచి 7 గంటల 22 నిమిషాల మధ్యలో కలశ స్థాపన పెట్టుకోవచ్చు అనమాట. అంటే కలశం పెట్టుకునే వాళ్ళకి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం అనమాట. ఆ రోజు అమ్మవారు ఆ విధంగా దర్శనమిస్తారు మనకి. నైవేద్యమేమో బెల్లం పాయసం చేస్తాము, పువ్వులేమో రోజెస్ అని, అంటే రెడ్ రోజెస్, తుమ్మి, ఎర్ర మందారాలు ఇవి పెడతామన్నమాట. అమ్మవారు ఆ రోజు లైట్ రోజ్ కలర్ శారీలో మనకి కనపడతారు. అమ్మవారిని మనం పూజించాలి అంటే ఎలా పూజించాలి, మంత్రాలు అవి మనకి తెలియదు అనుకోండి, స్తోత్రం అయితే పఠించుకోవచ్చు. అది కాదనుకోండి, ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవై నమః అని చెప్పేసి చదువుకోవచ్చు. దేవీ శరన్నవరాత్రులు 2వ రోజుకి వద్దామండి. ఇది అక్టోబర్ 4వ తేదీ ఫ్రైడే అనమాట. శ్రీ గాయత్రీదేవి అలంకారం. ఆ రోజు కనకాంబరం రంగు చీర ధరింపజేస్తారండి. ఆ రోజు అమ్మవారికి తామర పూలతో, కలువ పూలతో పూజిస్తారనమాట. నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా పెడతారు. మన గాయత్రి మంత్రాలు, స్తోత్రము ఇలాంటివి చదువుకోవచ్చు. ఇవేమీ కాదు అనుకున్న వాళ్ళు ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అని చెప్పి చదువుకోవచ్చు అనమాట. ఎందుకు పూజ చేస్తామంటే ఈ సెకండ్ డే తేజస్సు సిద్ధిస్తుందని చెప్పేసి చేస్తామన్నమాట. దేవీ శరన్నవరాత్రులు 3వ రోజుకి వద్దామండి. ఇది అక్టోబర్ 5వ తేదీ శనివారం, స్వాతి నక్షత్రం ఉంది. ఆ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం అండి. ఆ రోజు అమ్మవారికి గంధం కలర్ శారీని ధరింపజేస్తారన్నమాట. మల్లెపూలతో పూజించుకోవాలి. అండ్ కొబ్బరన్నము, గారెలు, దద్దోజనం నైవేద్యంగా పెడతారనమాట. ఆ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి నమః అని చదువుకుంటే సరిపోతుంది. అన్నపూర్ణాష్టకము ఇవన్నీ చదువుకోవచ్చు. ఇది కాని పక్షంలో ఓం శ్రీ అన్నపూర్ణాదేవి నమః అని చెప్పి పూజించుకోవచ్చు అనమాట. ఈరోజు ఎందుకు పూజిస్తామంటే ధనం, ధాన్యం, ఆరోగ్యం ఇవన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పేసి పూజిస్తామన్నమాట. ఈరోజు అన్నదానం చేస్తేనండి చాలా మంచిది. ఇప్పుడు దేవీ శరన్నవరాత్రుల్లో 4వ రోజుకి వచ్చామండి. ఇది అక్టోబర్ 6వ తేదీ విశాఖ నక్షత్రం, ఆదివారం అనమాట. ఈరోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం చేస్తారండి. గోల్డ్ కలర్ శారీ ధరింపజేస్తారు అమ్మవారికి. అండ్ రెడ్ గులాబీలు, ఎర్రటి కలువలతో పూజ చేస్తారనమాట. ఆ రోజు చక్కెర పొంగల్, పరవాన్నం ఇవి నైవేద్యంగా పెడతారు. ఈరోజు లలితా సహస్రనామాలు చదువుకుంటారండి. ఇదంతా కుదరదు, మాకు రాదు అని అనుకుంటే ఓం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవే నమః అని చెప్పి చదువుకోవచ్చు అనమాట. అలా అనుకుంటూ ఉంటే ఈ మంత్రాన్ని పఠిస్తే సరిపోతుంది. ఈరోజు పూజించడం వల్ల మనకి ఎనలేని కీర్తి ప్రాప్తిస్తుందండి, కీర్తి వస్తుందన్నమాట. ఇది 5వ రోజు అక్టోబర్ 7వ తేదీ అండి, సోమవారం, అనురాధ నక్షత్రం ఉంది. ఆ రోజు ఈరోజు అలంకారం ఏంటంటే శ్రీ మహాచండీదేవి అలంకారం అనమాట. పసుపు రంగు చీర ధరింపజేస్తారు అమ్మవారికి. అండ్ పసుపు పువ్వులతో పూజ చేస్తారు. ఈరోజు నైవేద్యంగా కట్టె పొంగలి, చలిమిడి, వడపప్పు పెడతారనమాట. ఇంకా ఈరోజు ఎందుకు పూజ చేస్తామంటే శత్రుపీడ తొలుగుతుందని చెప్పేసి చేస్తాము. ఈరోజు మనం పఠించాల్సిన స్తోత్రం ఏంటంటే ఓం శ్రీ మహాచండీ దేవే నమః అని చెప్పేసి చదవాలండి. అలా మంత్రాన్ని పఠిస్తే సరిపోతుంది. లేకపోతే మహాచండీ అష్టోత్తరాలు ఇలాంటివన్నీ చదువుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం 6వ రోజులో ఉన్నామండి. అక్టోబర్ 8వ తేదీ ఇది మంగళవారం, జ్యేష్ఠ నక్షత్రం. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం చేస్తారండి. ఈరోజు గులాబీ రంగు చీరను ధరింపజేస్తారు అమ్మవారికి. ఈరోజు తామర పువ్వులు, తెల్లని కలువ పువ్వులు, గులాబీ పువ్వులతో పూజ చేస్తారనమాట. ఈరోజు ఏంటంటే నైవేద్యంగా క్షీరాన్నము, పూర్ణాలు, రవ కేసరి పెడతాము. అండ్ ఈరోజు ఎందుకు పూజ చేస్తామంటే ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని చేస్తామండి. ఈరోజు మనం పూజ చేయడానికి ఓం శ్రీ మహాలక్ష్మి దేవే నమః అని చెప్పి మంత్రాన్ని పఠిస్తూ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇప్పుడు 7వ రోజుకి వచ్చామండి. ఇది అక్టోబర్ 9వ తేదీ మూలా నక్షత్రం, బుధవారం.
ఈ రోజున శ్రీ సరస్వతీదేవి అలంకారం చేస్తారండి. తెలుపు రంగు చీర ధరింపజేస్తారు అమ్మవారికి. అండ్ ఆ రోజు నైవేద్యాలేమో దద్దోజనం పాయసం చేస్తారండి. తెల్లని పువ్వులతో మారేడు దళాలతో పూజ చేస్తారనమాట. అక్షరాభ్యాసం ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది కదా, మూల నక్షత్రం కాబట్టి. ఈరోజు అక్షరాభ్యాసం టైమింగ్స్ ఏంటంటే ఉదయం 9:03 నుండి 9:27 అండ్ సాయంత్రం 4:07 నుండి 4:30 మధ్యలో చేస్తారనమాట. ఈరోజు చేయడం వల్ల మనకి విద్య ప్రాప్తిస్తుందని చెప్పేసి మనకి అందరికీ చాలా నమ్మకం అండి. ఈరోజు పూజ చేస్తూ ఓం శ్రీ సరస్వతీ దేవై నమః అనే మంత్రాన్ని పఠిస్తూ చేస్తే తప్పకుండా అన్ని శుభాలే జరుగుతాయండి. ఇప్పుడు మనం దేవీ శరన్నవరాత్రుల్లో 8వ రోజులో ఉన్నామండి. ఇది అక్టోబర్ 10వ తేదీ గురువారం పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. ఈ రోజున శ్రీ దుర్గాదేవి అలంకారం చేస్తారు. అమ్మవారికి ఎరుపు రంగు చీరను ధరింపజేస్తారు, ఎర్రని పువ్వులతోనే పూజిస్తారు. ఈరోజు నైవేద్యం వచ్చేటప్పటికి పులగం కదంబం అనమాట. ఈరోజు ఎందుకు పూజ చేస్తామంటే శత్రువులపై విజయం సాధించడానికి, విజయం సిద్ధిస్తుంది అనే నమ్మకంతో పూజ చేస్తామన్నమాట. ఇంకా రెడ్ శారీని ఆ రోజు దానం చేస్తే చాలా మంచిదటండి. ఇంకా ఓం దుమ్ దుర్గయ్య నమః అని చెప్పి మంత్రాన్ని పఠిస్తూ పూజ చేస్తారు ఆ రోజు. ఇప్పుడు మనం 9వ రోజు అక్టోబర్ 11వ తేదీ పూర్వాషాఢ నక్షత్రం శుక్రవారం వచ్చిందండి. ఈరోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం. అండ్ ఈరోజు అంటే నీలి రంగు చీర ధరింపజేస్తారు అమ్మవారికి. శంఖం పువ్వులతో పూజ చేస్తారు. అండ్ ఈరోజు నైవేద్యాలు వచ్చేటప్పటికి చింతపండు పులిహోర, గారెలు, వడపప్పు చేస్తారన్నమాట. ఈరోజు పూజ చేస్తే ధైర్యం, విజయం సిద్ధిస్తుందని నమ్మకము. అండ్ ఈరోజు మనం పూజ చేయడానికి ఓం శ్రీ మహిషాసుర మర్దిని దేవై నమః అని చెప్పేసి మంత్రాన్ని పఠిస్తూ పూజ చేయాలి. ఇప్పుడు మనం చివరగా 10వ రోజు అక్టోబర్ 12 దశమి శనివారం. ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం అండి. ఆకుపచ్చని చీర ధరింపజేస్తారు అమ్మవారికి, ఎర్రటి పువ్వులతో పూజ చేస్తారు. అవి కాకుండా సుగంధభరితమైన పూలు అంటే మల్లెపూలు, అట్లా మంచి స్మెల్ వచ్చే పూలతో చేస్తారనమాట. ఈరోజు నైవేద్యాలు వచ్చేటప్పటికి శాఖాన్నం, మహా నైవేద్యం పెడతారు. అండ్ ఈరోజు పూజ చేస్తేనండి శక్తి, సౌభాగ్యం కలుగుతాయని చెప్పేసి నమ్మకం అనమాట మనకి. ఇంకా ఈరోజు పూలమాలలు దానం చేస్తే చాలా మంచిదటండి. ఇంకా పూజ చేయడానికి ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమః అని చెప్పి మంత్రాన్ని పఠిస్తూ పూజ చేసుకోవాలి. మరి కలశాన్ని ఎప్పుడు కదపాలి, ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అంటే మామూలుగా అయితే 9th డే ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ రాకుండా ఉంటే ఆ రోజు కదుపుతామండి. ఈ సంవత్సరం మనకి ఫ్రైడే వచ్చింది కాబట్టి శనివారం కదపాలన్నమాట. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే ఉద్వాసన చేసే టైము అక్టోబర్ 12వ తేదీ శనివారం ఉదయం 11:15 నుంచి 11:45 మధ్యలో కదపాలండి. అలా కుదరలేదు అంటే సాయంత్రం 3:19 నుండి 5:11 లోపల చేయొచ్చు అనమాట. ఇంకా ఈ నైవేద్యాలు, ఈ కలర్ పువ్వులు ఇవన్నీ కూడా మా వల్ల కాదండి, కుదరదండి అనుకుంటే మనకి వచ్చినవే చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చండి. ఏ పూజ అయినా కానీ మనం మనస్ఫూర్తిగా చేస్తే తప్పకుండా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. థ్యాంక్ యూ. ఓం శ్రీ మాత్రే నమః.